సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా మామూలు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, ఒక సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు, కానీ వీళ్ళు కనే కలలు మాత్రం అసాధారణం. అది వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరందరూ కూడా కలలు కనండి, రాత్రిపూట కాదు, పగలు కనండి, పగల కలలు కనండి. మీరు పగల కలల్ని దాన్ని విజువల్గా మీరు ఊహించుకుంటూ ఉండండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీ మీ యొక్క రంగాల్లో కానివ్వండి, భవిష్యత్తులో అది అవ్వటం కోసంగా నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అయి తీరుతారండి. నేను అవలా ఎస్కేన్ అవటంలా, సాయి రాజేష్ అవలా, రవివర్మ అవట్లా, ఇలా ప్రతి ఒక్కడు కూడా అవుతారండి, అవుతారు, అవ్వకుండా పోరు. అండ్ ఎక్కడ అవ్వలేదు అంటే కనుక అదేదో మనకు దురదృష్టం, మనకు కలిసి రాలేదు, మనకు బాగుండలేదు అని అనుకోవడం అన్నది ఎస్కేపిజం. మనం ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి కంఫర్టబుల్ జోన్ అంటాం. నేను సోంబేరి అనే మాట మాట్లాడను, కానీ ఆ కంఫర్టబుల్ జోన్ వదిలేయాలి. మనం కష్టానికి ఎదురొడ్డాలి, ముందుకు వెళ్ళాలి, ఎదురెదాలి. అవకాశాలు దానంతరం వస్తాయి. అవకాశాల కోసం వచ్చి రాగానే దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నిటిని అధిగమించేలాగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయో వాటిని మన స్టెప్పింగ్ స్టోన్స్గా పెట్టుకోవాలని ఈరోజు నేను చెప్పే కొత్త మాట కాదు, ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ నా అభిమానులకు ఇది మరొకసారి గుర్తు చేయాలి, మరొకసారి మననం చేయాలనే తాపత్రయంతో చెప్తున్న మాట. ఇది చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఎవ్వరూ ఇది ఒకే ఒక జీవితం అండి, మళ్ళీ ఇంకో జీవితం ఉందో లేదో మనకు తెలియదు. ఈ జీవితంలో ప్రతి వాళ్ళు సార్థకత చేసుకోవాలి. ఉండొచ్చు, ఉంటాయి, జన్మ జన్మలకి మన ఈ బంధాలు ఇలాగే ఉంటుంటాయి. కానీ ఖచ్చితంగా మీరు సద్వినియోగపరుచుకోవాలి. ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులు వాళ్ళు గర్వం చెందేలాగా ఉండాలి.